హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు అయితే మనం ఇండియన్ రైల్వే నుంచి అయితే టెక్నీషియన్ ఉద్యోగాలకని నోటిఫికేషన్ అయితే రావడం అయితే అయింది. గైస్, దీంట్లో 2 రకాల వేకెన్సీ అయితే ఉన్నాయి. దీంట్లో చూసుకుంటే టెక్నీషియన్ గ్రేడ్ 1 సిగ్నల్ కావచ్చు, అదేవిధంగా టెక్నీషియన్ గ్రేడ్ 3 ఉద్యోగాలు అయితే ఉన్నాయి. అండ్ అప్లికేషన్ చేసుకోవడానికి లాస్ట్ డేట్ అయితే ఏప్రిల్ 8 వరకు అయితే ఇవ్వడం జరిగింది. మీరు ఆన్లైన్ ద్వారా అప్లై అనేది చేయాల్సి అయితే ఉంటుంది. ఈ వీడియోలో అయితే మీరు ఎలా అప్లై చేయాలి, ఆ ప్రాసెస్ ఏంటి క్లారిటీ అయితే చెప్తాను. ఒకవేళ మీరు మొబైల్ ఫోన్లో అప్లై అనేది చేస్తే ఆ ప్రాసెస్ కూడా మీరు ఎలా చేసుకోవాలో అది కూడా చెప్తాను. వీడియోని లాస్ట్లో చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మీకు క్లారిటీ అని అర్థమవుతుంది. వీడియో వస్తే లైక్, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోకి జస్ట్ 100 లైక్స్ మాత్రమే ఎక్స్పెక్ట్ అని చేస్తున్నాను. మీరు అప్లై అనేది చేసుకోవడానికి ముందు అయితే మీరు ఫస్ట్ మీ దగ్గర క్వాలిఫికేషన్ ఉందో లేదో చూసుకోండి. డిస్క్రిప్షన్లో అయితే వీడియో అయితే ఉంటుంది, అదైతే మీరు చూస్తే మీకు అర్థమవుతుంది. ఇంటర్ వాళ్ళు కూడా అప్లికేషన్ అయితే చేసుకోగలరు. కాకపోతే ఇంటర్లో అనేది ఎంపీసీ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. ఎవరెవరు ఎలిజిబుల్ అవుతారు మిగతా అని కూడా తెలుసుకోవాలంటే మీరైతే అదైతే మీరు చూసేయండి ఫ్రెండ్స్. ఆఫ్టర్ అయితే ఇక్కడ మీరు అప్లై అనేది చేయాల్సి అయితే ఉంటుంది. దానికోసం అయితే ఫస్ట్ డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఉంటుంది. అండ్ గైస్, ఇక్కడ ఒకటైతే మీరు గమనించాల్సి అయితే ఉంటుంది. ఏఎల్పీ టెక్నీషియన్కి ఇంతకుముందు మీరు అప్లై అనేది చేసుకున్న వాళ్ళైతే మీరైతే ఇక్కడ రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా లాగిన్ అయ్యి మీరు అప్లికేషన్ ప్రాసెస్ అయితే చేసుకోవచ్చు. దానికన్నా ముందు అయితే చాలామంది అయితే కొందరు అయితే ఇక్కడ మీరు చూసుకుంటే ఏఎల్పీ అప్లై అనేది చేయకపోవచ్చు. వాళ్ళ కోసం పూర్తి ప్రాసెస్ అయితే చెప్తాను, లాస్ట్లో చూడండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ అనేది చూసుకుంటే అప్లై ప్రాసెస్ పైన క్లిక్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. అండ్ ఫస్ట్ ఇక్కడ మీరు మీ కంట్రీ నేమ్ అయితే ఇక్కడ సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది, ఇండియా అని. ఆఫ్టర్ అయితే పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఫిలప్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. మీ ఎస్ఎస్సీ మెమోలో ఏ విధంగా ఉంటే అదేవిధంగా ఫిలప్ అనేది చేయండి. ఫుల్ నేమ్ ఇవ్వాల్సి అయితే ఉంటుంది. మీ ఎస్ఎస్సీ మెమోలో ఏ విధంగా ఉంటే అదేవిధంగా. తర్వాత రీటైప్ ఫుల్ నేమ్ మరోసారి ఇవ్వాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ అనేది మీ నేమ్ ఏమైనా చేంజ్ ఉంటే ఇక్కడ ఎస్ అని, లేకపోతే నో అని ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ నో పైన టిక్ అనేది చేయండి. మ్యాక్సిమం ఎవరికైతే చేంజ్ అయితే ఉండదు. ఆఫ్టర్ అయితే డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ ఫిలప్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. ఈ క్యాలెండర్లో వెళ్ళైతే మీరు ఇక్కడ ఫిలప్ అనేది చేయండి. తర్వాత రీటైప్ అనేది మరోసారి చేయాల్సి అయితే ఉంటుంది మీరు. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే జెండర్ అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. మీరు మేలా, ఫిమేలా, ట్రాన్స్జెండర్ అని మరోసారి అయితే ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. తర్వాత ఫాదర్ నేమ్ ఇక్కడ సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. తర్వాత ఫాదర్ నేమ్ ఫిలప్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. మరోసారి ఇక్కడ ఫాదర్ నేమ్ అయితే ఫిలప్ అనేది చేయండి. ఇక్కడైతే మదర్ నేమ్ అయితే ఫిలప్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. రీటైప్ మదర్ నేమ్ మరోసారి ఇవ్వాల్సి అయితే ఉంటుంది. గాయస్, ఆఫ్టర్ ఇక్కడ చూసుకుంటే మీరు ఆధార్ కార్డ్ వెరిఫై అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. మ్యాక్సిమం అయితే అందరి దగ్గర ఆధార్ కార్డ్ అయితే ఉంటుంది. దానికోసం అయితే ఇక్కడ మీరు మీ ఆధార్ కార్డ్ నెంబర్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఆఫ్టర్ వెరిఫై యూజ్ ఆధార్ పైన క్లిక్ అనేది చేసి అయితే ఇక్కడ మీకు అనేది మీ మొబైల్ నెంబర్కి అయితే లింక్ ఉంటేనే మీ మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ అయితే వస్తుంది. అదైతే ఇక్కడ ఇచ్చేయండి ఫ్రెండ్స్. ఒకవేళ మీ దగ్గర ఆధార్ కార్డ్కి లింక్ అనేది లేకపోతే ఐ డూ నాట్ హ్యావ్ ఆధార్ కార్డ్ పైన క్లిక్ అనేది చేయండి. ఇలా పాపప్ అయితే ఓపెన్ అవుతుంది. ఆఫ్టర్ అయితే ఐ డూ నాట్ హ్యావ్ ఆధార్ కార్డ్ పైన మరోసారి అయితే ఇవ్వండి. తర్వాత సెలెక్ట్ వ్యాలిడ్ ప్రూఫ్ ఐడి అయితే ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. మీ దగ్గర ఓటర్ కార్డ్ కావచ్చు, పాన్ కార్డ్ ఏమైనా ఉంటే అయితే ఇక్కడ మీరు ఇవ్వాల్సి అయితే ఉంటుంది. తర్వాత డాక్యుమెంట్ నెంబర్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. మీరు సపోజ్గా పాన్ కార్డ్ ఇస్తే మీ పాన్ కార్డ్ నెంబర్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఇష్యూర్ అథారిటీ అనేది ఎవరు ఇష్యూ చేశారో అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ప్లేస్ ఆఫ్ ఇష్యూ ఎక్కడి నుంచి ఇష్యూ ఉందో అయితే ఇక్కడ ఇవ్వాల్సి అయితే ఉంటుంది. డేట్ ఆఫ్ ఇష్యూ అనేది ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఒకవేళ మీ దగ్గర ఆధార్ కార్డ్ లేకపోతేనే ఇలా ఇవ్వండి. మ్యాక్సిమం అందరి దగ్గర అయితే ఆధార్ కార్డ్ అయితే ఉంటుంది. అందుకే మీరు డైరెక్ట్గా అయితే ఆధార్ కార్డ్ ఇచ్చేయండి ఫ్రెండ్స్, ఎలాంటి ప్రాబ్లం అయితే రాదు. అండ్ నెక్స్ట్ అయితే మీ ఈమెయిల్ ఐడి అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. యాక్టివ్లో ఉన్న ఈమెయిల్ ఐడి మాత్రమే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ ఇది ఇచ్చిన తర్వాత జనరేట్ ఈమెయిల్ ఐడి ఓటీపీ పైన క్లిక్ అనేది చేస్తే ఈమెయిల్ ఐడికి అయితే ఒక ఓటీపీ అయితే వస్తుంది. అయితే ఇక్కడ మీరు ఫిలప్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. తర్వాత మొబైల్ నెంబర్ ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఇది కూడా జనరేట్ మొబైల్ నెంబర్ ఓటీపీ పైన క్లిక్ అనేది చేస్తే ఇక్కడ మీ మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ అయితే వస్తుంది. అది ఇక్కడ మీరు ఫిలప్ అనేది చేసేయండి. తర్వాత ఇక్కడ మీరు చూసుకుంటే ఏదైనా మీరు క్రియేట్ పాస్వర్డ్ అయితే మీరు ఇక్కడ క్రియేట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఎగ్జాంపుల్గా నేను చూపిస్తున్నాను. దీంట్లో అయితే అన్ని రకాల క్యారెక్టర్స్ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ మీరు పాస్వర్డ్ అయితే క్రియేట్ అనేది చేసుకోండి. కన్ఫర్మ్ పాస్వర్డ్ మరోసారి ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఈ క్యాప్చా అయితే ఇక్కడ ఫిలప్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. అండ్ ఆఫ్టర్ ఇక్కడ మీరు చూసుకుంటే ప్రివ్యూ అండ్ క్రియేట్ అకౌంట్ పైన క్లిక్ అనేది చేస్తే మీకు అనేది అకౌంట్ అయితే క్రియేట్ అవుతుంది. ఇలా సింపుల్గా అయితే మీ అకౌంట్ అయితే క్రియేట్ అనేది చేసుకోవచ్చు. గాయస్, ఒకటైతే ఇక్కడ మీరు గమనించండి. మీరు మొబైల్లో అప్లై అనేది చేసుకుంటే రూమ్లో అయితే మీ అకౌంట్ అయితే క్రియేట్ అనేది అవ్వదండి. ఈ ఆప్షన్స్ అయితే చూపించదు. దీనికోసం అయితే మీరు ఎక్స్ బ్రౌజర్ అనే యాప్ అయితే మీరు డౌన్లోడ్ అనేది చేసుకొని దాంట్లో వెళ్ళిన తర్వాత మీరు ఫస్ట్ అయితే ఇక్కడ మీరు ఈ 3 డాట్ పైన క్లిక్ అనేది చేయండి ఫ్రెండ్స్, మధ్యలో ఉన్న 3 డాట్ పైన. ఆఫ్టర్ అయితే ఇక్కడ మీరు చూసుకోవచ్చు పీసీ మోడ్ అనేది ఆన్లో ఉంచుకోవాల్సి అయితే ఉంటుంది. దీనిపైన క్లిక్ అనేది చేసి మీరు పీసీ మోడ్ అనేది షో అవుతుంది. ఆఫ్టర్ అయితే మీరు సక్సెస్ఫుల్గా అనేది మీరు క్రియేట్ అనేది చేసుకోవచ్చు. తర్వాత లాగిన్ సెక్షన్ అయితే చూపిస్తుందండి. ఇక్కడ మీ మొబైల్ నెంబర్ లేదా ఈమెయిల్ ఐడి అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. తర్వాత మీరు సెట్ చేసుకున్న పాస్వర్డ్ అయితే ఇక్కడ ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఈ క్యాప్చా అనేది ఇక్కడ ఫిలప్ అనేది చేయండి. ఆఫ్టర్ లాగిన్ పైన క్లిక్ అనేది చేయండి. ఇంటర్ఫేస్ అయితే ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు చూసుకోవచ్చు. కింది స్క్రోల్ అనేది చేసిన తర్వాత ఆన్లైన్ అప్లికేషన్ పైన క్లిక్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ మీరు చూసుకుంటే దీంట్లో అయితే 2 రకాల వేకెన్సీ అయితే ఉన్నాయి. అంటే ఇక్కడ మీరు చూసుకుంటే టెక్నీషియన్ గ్రేడ్ 1 సిగ్నల్ కావచ్చు. ఇక్కడ క్వాలిఫికేషన్ ఉంటే అయితే ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. టెక్నీషియన్ గ్రేడ్ 1 సిగ్నల్ వాళ్ళకైతే ఇక్కడ మీకు అనేది బీటెక్ కావచ్చు, డిప్లొమా వాళ్ళైతే ఎలిజిబుల్ అవుతారు. అదేవిధంగా టెక్నీషియన్
గ్రేడ్ 3 వాళ్ళకైతే ఇక్కడ మీరు ఐటీ వాళ్ళైతే ఎలిజిబుల్ అవుతారండి. అయితే ఇక్కడ మీరు గమనించండి, దానికోసం అయితే ఇక్కడ మీరు సెకండ్ ఆప్షన్లో రావాల్సి ఉంటుంది. ఒకవేళ డిప్లొమా వాళ్ళైతే ఫస్ట్ ఆప్షన్ అయితే చూస్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. సెలెక్ట్ ఆర్ఆర్బీ పైన క్లిక్ అనేది చేయాల్సి ఉంటుంది. దీంట్లోకి వెళ్ళి మీరు ఏ ఆర్ఆర్బీలో అప్లై అనేది చేయాలనుకున్నారో అదే ఇక్కడ సెలెక్ట్ అనేది చేసుకోండి. అనేది ఐ ఆమ్ నాట్ కరెంట్లీ డిబార్డ్ బై ఎనీ ఆర్ఆర్బీ ఆర్ఆర్సీ అని ఇక్కడ ఇవ్వడం మధ్య దానిపైన టిక్ అనేది చేసిన తర్వాత నెక్స్ట్ ఆప్షన్ పైన క్లిక్ అనేది చేయండి. సో నెక్స్ట్ ఇక్కడ మీరు చూసుకుంటే మీరు ఇంతకుముందు ఏఎల్పీ అప్లై అనేది చేసి ఉంటే ఆ డేటా మొత్తం అయితే ఇక్కడ షో అవుతుంది. అవైతే ఇక్కడ మీరు చూసుకోవాల్సి ఉంటుందని ఇక్కడ చూపించారండి. ఒకవేళ మీరు ఇప్పుడే ఫ్రెషర్గా మీరు అప్లై అనేది చేసుకుని ఉంటే, అంటే ఇప్పుడే మీరు ఫ్రెషర్గా రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళకైతే ఆ ఆప్షన్ అయితే చూపించదు. ఏదైతే ఇక్కడ మీరు గమనించండి. తర్వాత మీ రిజిస్ట్రేషన్లో ఫిల్అప్ చేసిన చూపిస్తుంది, అవైతే ఇక్కడ మీరు చూసుకోవచ్చు. నెక్స్ట్ అనేది మెరిటల్ స్టేటస్ అయితే ఇక్కడ మీకు మ్యారేజ్ అయి ఉంటే మ్యారీడ్ అని, ఒకవేళ కాకపోతే అన్మ్యారీడ్ అని ఇవ్వాల్సి ఉంటుంది. రిలీజియన్ దగ్గర అయితే మీరు ఏ రిలీజియన్ నుంచి ఉన్నారో అయితే ఇక్కడ మీరు సెలెక్ట్ అనేది చేసుకోండి. తర్వాత చూస్ లాంగ్వేజ్ ఇన్ ఎగ్జామ్ అని చూసుకుంటే మీరు ఎగ్జామ్ అనేది ఏ లాంగ్వేజ్లో మీరు రాయాలనుకున్నారో అది ఇక్కడ మీరు చూస్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు తెలుగులో రాయాలనుకుంటే తెలుగు అని ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. ఆఫ్టర్ అయితే మీకు పర్మనెంట్ ఇక్కడ మార్క్ ఐడెంటిఫికేషన్ అనేది ఇక్కడ చూసుకుంటే పుట్టుమచ్చలు ఎక్కడున్నాయో అవైతే ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. 2 ఆప్షన్స్ అనేది ఇక్కడైతే మీరు చూసుకోవచ్చు. ఏ మూలా ఉందా, లెఫ్ట్ హ్యాండ్, అదేవిధంగా సపోజ్గా నేనైతే ఇచ్చాను, అదేవిధంగా మీకు ఎక్కడ ఉంటే అక్కడైతే ఇవ్వాల్సి ఉంటుంది. మీ 10th క్లాస్ మెమో పైన ఆల్రెడీ ఉంటుంది. అయితే ఇక్కడ చూసి అయితే మీరు ఫిల్అప్ అనేది చేయండి ఫ్రెండ్స్. తర్వాత అయితే మీరు కేటగిరీ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. క్యాస్ట్ అనేది ఇక్కడైతే మీరు చూస్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. ఆఫ్టర్ అనేది మీ క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ అయితే ఇష్యూ అథారిటీ అనేది ఇక్కడ మీరు చూసుకుంటే ఫ్రెండ్స్ ఇది కొంచెం మీరు గమనించాల్సి ఉంటుంది. రెవెన్యూ ఆఫీసర్ నాట్ బిలాంగ్ టు ద ర్యాంక్ అని ఇక్కడ ఆప్షన్ అయితే ఉంటుంది. అది మాత్రమే చూస్ అనేది చేసుకోండి. మీరు ఏదైనా మండలం నుంచి మీరు క్యాస్ట్ తీసుకున్న వాళ్ళైతే ఇష్యూ స్టేట్ అనేది చూసుకుంటే మీరు ఆంధ్రప్రదేశ్ వాళ్ళైతే ఆంధ్రప్రదేశ్ అని, తెలంగాణ వాళ్ళైతే తెలంగాణ ఇవ్వండి. తర్వాత ఇక్కడ చూసుకుంటే డేట్ ఆఫ్ ఇష్యూ అనేది మీ క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది ఎప్పుడు ఇష్యూ అయిందో ఆ డేట్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ మీకు ట్రావెల్ అలవెన్స్ అనేది మీకు అనేది చూసుకుంటే ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే వాళ్ళు ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. అంటే ట్రావెల్ పాస్ అనేది ఇక్కడ మీకు ఎగ్జామ్కి అనేది ఇస్తున్నారు. దానికోసం ఇక్కడ ఎస్ అని ఇవ్వాల్సి ఉంటుంది. ఎస్సీ ఎస్టీ వాళ్ళు మాత్రమే, మిగతా వాళ్ళకైతే ఇది అవసరం లేదండి, నో అని ఇవ్వాల్సి ఉంటుంది. అండ్ మీకు దగ్గరలో ఉన్న రైల్వే స్టేషన్ నేమ్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఆఫ్టర్ అయితే అప్లోడ్ డాక్యుమెంట్ పైన వెళ్ళైతే మీ క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే మీరు ఇక్కడ అప్లోడ్ అనేది చేయాల్సి ఉంటుంది. మ్యాక్సిమం 300 KB బిలో అయితే ఉండాల్సి ఉంటుంది PDF ఫార్మెట్లో అనేది. అయితే ఇక్కడ మీరు చూసుకోండి ఫ్రెండ్స్, అప్లోడ్ అనేది చేయొచ్చు. ఇక్కడైతే చూస్ ఫైల్లో వెళ్ళి సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది మీరు. తర్వాత అనేది మీ అడ్రస్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఫస్ట్ టైం ఇక్కడ మీరు చూసుకుంటే మీ ప్రజెంట్ అడ్రస్ అయితే ఫిల్అప్ అనేది చేయాల్సి ఉంటుంది. ఇక్కడ స్టేట్ నేమ్ అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత డిస్ట్రిక్ట్ నేమ్ అయితే ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆఫ్టర్ అనేది ఇక్కడ మీ అడ్రస్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. మీ హౌస్ నెంబర్, అదేవిధంగా విలేజ్ నేమ్ అనేది ఇవ్వండి. తర్వాత ఇక్కడైతే మీ మండల నేమ్ అనేది ఇవ్వచ్చు. తర్వాత పిన్ కోడ్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. మీ పర్మనెంట్ అడ్రస్ కరస్పాండింగ్ అడ్రస్ సేమ్ ఉంటే ఇక్కడ టిక్ చేస్తే సరిపోతుంది ఫ్రెండ్స్. ఏ అంతా అయితే సేమ్ అయితే షో అవుతుంది. ఒకవేళ వేరుగా ఉంటే అన్టిక్ చేసి అయితే మళ్ళీ అయితే మీరు ఫిల్అప్ అనేది చేయండి ఫ్రెండ్స్. ఆఫ్టర్ అయితే సేవ్ అండ్ నెక్స్ట్ ఆప్షన్లో ఇక్కడ మీరు వెళ్ళాల్సి ఉంటుంది. అదర్ డీటెయిల్స్ అయితే ఇక్కడ మీరు ఫిల్అప్ అనేది చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ ఇక్కడ మీరు మీ ఎక్సర్వీస్ మ్యాన్ వాళ్ళైతే ఇక్కడ ఎస్ అని లేకపోతే నో అని ఇవ్వాల్సి ఉంటుంది. ఆఫ్టర్ మీరు PWD క్యాండిడేట్ వాళ్ళైతే ఇక్కడ ఎస్ అని లేకపోతే నో అని ఇవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్ అనేది మీరు ఎకనామికల్ బ్యాక్లాడ్ క్లాసెస్ వాళ్ళైతే ఇక్కడ ఎస్ అని లేకపోతే నో అని. ఆఫ్టర్ అనేది మీరు ఏదైనా రైల్వే ఎంప్లాయీస్గా మీరు వర్క్ అనేది చేస్తున్న వాళ్ళైతే ఇక్కడ ఎస్ అని లేకపోతే నో అని ఇవ్వాల్సి ఉంటుంది. ఏదైనా మీరు డిపార్ట్మెంట్లో మీరు ఎంప్లాయీగా వర్క్ అనేది చేస్తున్న వాళ్ళైతే ఇక్కడ ఎస్ అని లేకపోతే నో అని ఇవ్వాల్సి ఉంటుంది. ఆఫ్టర్ అనేది మీరు ఇక్కడ అప్రెంటిస్‌షిప్ అనేది కంప్లీట్ అనేది చేసుకొని ఉంటే ఇక్కడ ఎస్ అని లేకపోతే నో అని ఇవ్వాల్సి ఉంటుందండి. నెక్స్ట్ అనేది చూసుకుంటే ఇక్కడ మీరు అనేది బ్యాంక్ డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. మీ ఫీజు అనేది రిఫండ్ చేయడానికి అయితే ఇది మీకు యూజ్ అవుతుంది. ఆ డీటెయిల్స్ అయితే ఇక్కడ మీరు ఫిల్అప్ అనేది చేయాల్సి ఉంటుందండి. ఫస్ట్ అనేది నేమ్ ఆఫ్ క్యాండిడేట్ హోల్డర్ నేమ్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. తర్వాత అనేది మీ బ్యాంక్ నంబర్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది, అంటే అకౌంట్ నెంబర్ అనేది. తర్వాత కన్ఫర్మ్ అకౌంట్ నెంబర్ ఇవ్వాల్సి ఉంటుంది. ఆఫ్టర్ IFSC కోడ్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఇది ఇచ్చిన తర్వాత నెక్స్ట్ అది నేమ్ ఆఫ్ బ్యాంక్ కావచ్చు, అదేవిధంగా నేమ్ ఆఫ్ అడ్రస్ అయితే ఆటోమేటిక్ అయితే ఇక్కడ వచ్చేస్తుంది. అవైతే ఇక్కడ మీరు చూసుకోవచ్చు. తర్వాత అనేది సేవ్ పైన క్లిక్ అనేది చేసిన తర్వాత నెక్స్ట్లో వెళ్ళండి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అయితే ఇవ్వాల్సి ఉంటుందండి. క్వాలిఫికేషన్ అయితే సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. దీంట్లో మీరు అనేది NSC కావచ్చు, ITI లేదా ఇక్కడ ఇంటర్ అనేది మీ దగ్గర ఉంటే అవైతే ఇక్కడ మీరు చూస్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత ఇక్కడ మీరు ITI పైన అప్లై అనేది చేస్తే ట్రేడ్ సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. మీరు ఏ ట్రేడ్ నుంచి ఉన్నారనేది దీంట్లో అయితే చూస్ అనేది చేసుకోండి ఫ్రెండ్స్. తర్వాత స్టేట్ అనేది మీరు ఏ స్టేట్లో చదివారో అదైతే ఇక్కడ మీరు చూస్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత ఇక్కడ మీరు డిస్ట్రిక్ట్ అయితే చూస్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. మీరు ఏ డిస్ట్రిక్ట్లో చదివారనేది. ఆఫ్టర్ అయితే నేమ్ ఆఫ్ ఇన్స్టిట్యూట్ అనేది మీ కాలేజ్ నేమ్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. డేట్ ఆఫ్ పాసింగ్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్ అనేది సర్టిఫికేట్ ఇష్యూడ్ బై అనేది ఎవరు ఇష్యూ చేశారో ఇవ్వాల్సి ఉంటుంది. NCVTనా SCVTనా అని ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. క్యాస్ట్ సర్టిఫికేట్ టైప్ అనేది ఇక్కడ మీరు
నేషనల్ ట్రేడ్ సర్టిఫికేటా లేదా స్టేట్ ట్రేడ్ సర్టిఫికేట్ అని ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. ఎన్సీయూటీ వాళ్ళు అయితే నేషనల్ ట్రేడ్ సర్టిఫికేట్ అనేది చూస్ అనేది చేసుకోండి. ఎస్యూటీ వాళ్ళు సెకండ్ ఆప్షన్ అనేది. ఆఫ్టర్ యాడ్ పైన క్లిక్ అనేది చేయండి. మీ క్వాలిఫికేషన్ మొత్తం అయితే చూపిస్తుంది. కిందికి స్క్రోల్ అనేది చేసిన తర్వాత నెక్స్ట్ ఆప్షన్లో వెళ్ళండి. అయితే ఇక్కడ మీరు ఫోటో అదేవిధంగా సిగ్నేచర్ అయితే అప్లోడ్ అనేది చేయాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు ఏఎల్పీకి అప్లై అనేది చేసి ఉంటే ఏఎల్పీకి ఏ ఫోటో అయితే మీరు ఇచ్చారో సేమ్ అదేవిధంగా ఫోటో అయితే చూపిస్తుంది. ఆ ఫోటో అనేది 6 months ఓల్డ్ అయితే ఉండొద్దు అని ఇక్కడ ఆల్రెడీ మెన్షన్ అయితే చేశారు. అయితే ఇక్కడ మీరు గమనించండి ఫ్రెండ్స్. మీ డీటెయిల్స్ అయితే చూపిస్తాయి. ఫస్ట్ అనేది మీ క్యాస్ట్ డీటెయిల్స్ కావచ్చు. తర్వాత ఇక్కడ మీ ఫోటో అయితే చూపిస్తుందండి శాంపుల్గా అనేది. అండ్ మీ ఫోటో ఎంత ఉండాలి అవి అయితే ఇక్కడ మీరు చూసుకుంటే ఫ్రెండ్స్ మ్యాక్సిమం అయితే ఎంత ఉండాలి ఆ డీటెయిల్స్ కూడా ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. అవైతే ఇక్కడ మీరు చూసే ప్రయత్నమే చేయండి. 30 KB to 70 KB లోపు అయితే ఉండాల్సి ఉంటుంది జేపీజీ ఫార్మాట్లో. అదేవిధంగా నెక్స్ట్ అనేది సిగ్నేచర్ అండి. మీ సిగ్నేచర్ అయితే ఇక్కడ మీరు చూసుకోవాల్సి అయితే ఉంటుంది. సిగ్నేచర్ కూడా సేమ్ 30 to 70 KB లోపు అయితే ఉండాల్సి ఉంటుంది. ఇవి రెండు అయితే అదేవిధంగా ఇక్కడ మీరు అప్లోడ్ అనేది చేయాల్సి ఉంటుంది. బ్రౌజ్ ఫైల్లో వెళ్ళైతే మీరు అప్లోడ్ అనేది చేయొచ్చు. ఒకవేళ మీరు ఏఎల్పీ అప్లై అనేది చేసిన వాళ్ళైతే డైరెక్ట్గా షో అవుతుంది. ఆఫ్టర్ అయితే సేవ్ అండ్ నెక్స్ట్లో వెళ్ళండి. నెక్స్ట్ అనేది ఇక్కడ మీరు చూసుకుంటే ఫ్రెండ్స్ పోస్ట్ ప్రిఫరెన్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుందండి. మీరు ఏ పోస్టుకి ఇక్కడ మీరు ఎలిజిబుల్ అవుతారో అవి మాత్రమే చూపిస్తాయి. అవైతే ఇక్కడ మీరు సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. ఫస్ట్ ఆప్షన్ ఎక్కడ ఇవ్వాలనుకున్నారు, సెకండ్ ఎక్కడ ఇవ్వాలనుకున్నారో అయితే ఇక్కడ మీరు చూస్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. ఇదే విధంగా అయితే ఇక్కడ మీరు టోటల్గా అయితే ఇక్కడ ఉన్న ఆప్షన్స్ అయితే ఇలా ఇవ్వాల్సి ఉంటుంది. పక్కన షో అవుతుంది. ఇక్కడ మీరు చూడొచ్చు. ఆవు దగ్గర ఇక్కడ టిక్ అనేది చేయాల్సి ఉంటుంది. తర్వాత ఇక్కడ కిందికి అనేది స్క్రోల్ అనేది చేసిన తర్వాత ఇక్కడ డిక్లరేషన్ దగ్గర టిక్ అనేది చేసి ఏమైతే ఇవ్వాల్సి ఉంటుంది. ఆఫ్టర్ అనేది ప్రివ్యూ అప్లికేషన్ పైన వెళ్ళండి. మీ ప్రివ్యూ మొత్తం అయితే చూపిస్తుంది. ఇక్కడైతే మీరు చూసుకోవచ్చు. ఆఫ్టర్ అనేది ఐ హావ్ రీచెక్ పైన టిక్ అనేది చేసి సబ్మిట్ ఆప్షన్లో వెళ్ళండి. ఇక్కడ మీరు సబ్మిట్ అనేది చేయడానికి ఇక్కడ అడగడం తేరింది. ఒకవేళ మీరు కరెక్షన్ చేసుకోవాలంటే సబ్మిట్ అయిన తర్వాత మీరు కరెక్షన్ అయితే చేసుకోలేరు. తర్వాత మాడిఫై ఆప్షన్ ఇచ్చినప్పుడు మాత్రమే చేసుకోగలరు. మీరు ఏదైనా రాంగ్గా ఫిల్అప్ అనేది చేస్తే క్యాన్సల్లో వెళ్ళి మళ్ళీ అయితే మీరు ఎడిట్ అనేది చేసుకోండి. లేకపోతే ఇక్కడ సబ్మిట్ అనేది చేసుకుంటే మళ్ళీ అయితే ఎడిట్ అనేది చేసుకోలేరు. మీరు అంతా కరెక్ట్గా ఉంటే ఇక్కడ సబ్మిట్ ఆప్షన్ పైన క్లిక్ అనేది చేయండి. తర్వాత పేమెంట్ ఆప్షన్ అయితే చూపిస్తుంది. ఆఫ్టర్ పే నౌలో వెళ్ళండి. ఐ అగ్రీ విత్ టర్మ్స్ అండ్ కండిషన్ పైన టిక్ చేసి ప్రొసీడ్ ఆప్షన్లో వెళ్ళాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ ఎస్బీఐ ఈపేలో అయితే మీరు వస్తారు. ఇక్కడ నుంచి అయితే మీరు చూసుకుంటే ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూసుకోవచ్చు డెబిట్ కార్డ్ లేదా క్రెడిట్ కార్డ్ ద్వారా మీరు ఫీజు అనేది ఈజీగా పే అనేది చేయొచ్చు. ఫస్ట్ మీ కార్డ్ నెంబర్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఆఫ్టర్ ఎక్స్పైరీ డేట్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇయర్ అదేవిధంగా డేట్ ఇక్కడ మెన్షన్ అయితే చేసిన తర్వాత సివివి నెంబర్ ఇవ్వండి. నెక్స్ట్ అనేది నేమ్ ఆఫ్ కార్డ్ హోల్డర్ నేమ్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఇచ్చిన తర్వాత పే నౌలో వెళ్తే మీరు ఈజీగా అనేది ఫీజు అనేది పే చేసుకోవచ్చండి. మీ మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ అయితే వస్తుంది. అది ఇచ్చిన తర్వాత మీ అకౌంట్లో అయితే ఫీజు అనేది కట్ అవుతుంది. తర్వాత సింపుల్గా అయితే ఇక్కడ మీరు ఫీజు అనేది పే చేసుకోవచ్చు. అదేవిధంగా మీ అప్లికేషన్ కూడా సబ్మిట్ అనేది అవుతుంది. అదేవిధంగా ఇక్కడ చూసుకుంటే నెట్ బ్యాంకింగ్ ద్వారా కూడా ఫీజు అనేది పే చేయొచ్చు. దీనికన్నా ముందు అయితే మీరు డెబిట్ కార్డ్ లేదా క్రెడిట్ కార్డ్ ద్వారా ఫీజు అనేది పే చేయడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఫాస్ట్గా అయితే అవుతుంది. థ్యాంక్ యూ.